ఉదయ్ గారికి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చిన కృష్ణ గారికి అలాగే ఇక్కడ మిగతా సిస్టర్కి మీ అందరూ కూడా ప్రత్యేక గొప్ప మాట ఆయన సందేశం ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే నీవు నేను మనం జనం జనం ఒక ప్రపంచం అనే మాట మీలో మీదుగా కొంతమంది స్టార్ట్ అయిన జనం జనం ప్రపంచం అని చెప్పిన మాట చాలా కరెక్ట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే కొద్ది మందితో స్టార్ట్ అయిన ఈ యొక్క విశాఖ మర్యాద మ్యాథ్స్ తెలంగాణ సొసైటీ వారి వారి సహకారంతో ఈరోజు విశాఖపట్నంలో మీరు ఎంత పేరు సంపాదించారంటే మొన్న మీరు చేసిన మద్యపాన నిషేధం గురించి మీరు చేసిన ఈ యొక్క గొప్ప కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మందికి మోటివేషన్ అయ్యి టీపీ గారు కూడా ఆయన కూడా నాకు ఎప్పుడు ఎన్నోసార్లు కూడా దీనికి డిస్కషన్ నేను ఎప్పుడూ గుర్తు చేస్తుంటాను. ఆ కార్యక్రమం లాంటి చాలా చోట్ల జరగాలని చెప్పడం మిమ్మల్ని చూసి పూర్తి చేసి విజయవాడ అలాగే మిగతా చోట్ల కూడా మిగతా పోలీస్ ఆఫీసర్లు మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని ఆ కార్యక్రమాన్ని ఇలాగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లి యువతలో ఈ యొక్క మత్తు గురించి ఈ డ్రగ్స్ గురించి అలవాటు గురించి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఒక పూర్తిగా నేర్పడం దీనికి నిరంతరం కాబట్టి ముఖ్యంగా స్త్రీల గురించి చాలా చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా ప్రతి మీటింగ్ లో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మా సంఘాలకి న్యాయవాది ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా స్త్రీల గురించి చాలా బాగా కూర్చోరు. కానీ ప్రాక్టికల్ వచ్చేసరికి ఇప్పటికి కూడా అదే జరుగుతూనే ఉంది. కోర్టుకి వెళ్తే న్యాయం జరగదు, పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగదు, ఇంట్లో గొడవ చేస్తే న్యాయం జరగదు. మన నిజంగా చెప్పాలంటే చట్టాలు పుస్తకాలకే పరిమితం, మనం చెప్పే మాటలన్నీ కూడా కేవలం మాటలకే పరిమితమైంది. కానీ ఇప్పటికి కూడా దేని మీద అన్యాయం జరుగుతూనే ఉంది. వారికి ఎక్కడ కూడా న్యాయం జరగకుండా ఉన్నారంటే ఎందుకంటే న్యాయవాదిగా ఉన్నారు కృష్ణ గారు, రమణ గారు, వారికి బాగా తెలుసు. మీరు కోర్టుకి వెళ్తే మెయింటెనెన్స్ చేసేస్తే మీకు రాదు తొందరగా విడాకులు కనుక కోర్టు జరగాలి. అలా చూసినా కూడా మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తీసుకుంటారు, ఆ తర్వాత మీకు న్యాయం జరగదు, తిరుగుతూ ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ సంఘం పెట్టుకొని అంత దూరం కోర్టులకి పోలీస్ స్టేషన్ వెళ్ళకుండా మీరే కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి మీరు వాళ్ళందరినీ కలపడం కానీ ఏం మంచిదో చేయడం అనేది చేస్తున్నటువంటి అది ఇప్పుడు కావాల్సింది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ప్రాబ్లం వస్తుందో ఎవరు కూడా స్త్రీలకి తోడు ఉండట్లే, ఎవరు కూడా తోడు రాట్లే. వాళ్ళు పాపం ఒంటరిగానే ఉండి పోరాటం చేయలేక విసిగిపోయి వాళ్ళు ఓడిపోతున్నారు తప్పించి గెలిచే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ చాలా ఇంకా ఎన్నో రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు విశాఖ మర్యాద మ్యాక్స్ అని చెప్పేసి మీరు ఈ ఆర్లో ఏరియాలో చేస్తున్న గొప్ప కార్యక్రమం ఏంటంటే ఏ సంఘం అయినా సక్సెస్ అంటే దానికి కారణం ఏంటంటే ఆ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అనేది ఒక విషయం అయితే, ఎన్ని సంవత్సరాల నుండి ఆ సంఘం ఉన్నదనేది ఇంకో విషయం అయితే, ఆ సంఘానికి స్వయంగా వాళ్ళ ఆస్తి కొంత సంపాదించుకొని ఒక ఓన్గా బిల్డింగ్ పెట్టుకోవడం అది నిజమైనటువంటి సక్సెస్. అది ఎప్పుడు జరుగుతుందంటే మీలో మీకు నమ్మకం ఉండి మీరందరూ కూడా కూడబలుకొని మీరు చేస్తున్న డబ్బుతోటి మీరు ఎప్పుడైతే బిల్డింగ్ కొని సంఘాన్ని శాశ్వతంగా ఒక చిరునామా ఇస్తున్నారో అది ఎంతో మంది స్ఫూర్తిదాయకం. మీకంటూ ఒక అడ్రస్ ఉండి మీకంటూ ఒక ప్లేస్ ఉండి ఎన్నో సమావేశాలు చేసుకోవడానికి అనుకుంటుంది. కాబట్టి ఈ విషయంలో డిస్కస్ చేస్తున్న గొప్ప విషయం. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతి విషయాలు కూడా ఇక్కడ జరిగే విషయాలు ఏం చేస్తే బాగుంటుంది కృష్ణ గారు నాతో కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు, మేము కూడా మాట్లాడుతుంటాం. మాకున్న అపార అనుభవం ఏంటంటే ఎన్నో కొన్ని వందల సంఘాలకి ఎన్నో సంఘాలకి న్యాయ 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 సలహాదారులుగా లేకపోతే సంఘాలు ఇన్వాల్వ్ అవ్వడం కానీ దానికి కుల మతాలతో సంబంధం లేదు. అన్ని రకాల మతాలతో కులాల వాళ్ళతో అన్ని సంఘాలతో కూడా ఎవరైనా సరే స్వచ్ఛందంగా సమాజానికి సేవ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా న్యాయవాదులుగా ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. కాబట్టి మీకు ఏం మంచిది ఏం చేస్తే మంచిదని ఇప్పుడు కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం. మీకు చాలా గొప్ప వరం ఏంటంటే న్యాయపరంగా బలంగా ఉన్న సిస్టర్ నిర్మలాగర్ లాంటి వాళ్ళు మీకు తోడుగా ఉన్న మాత్రం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు సమాజంలో మీరు ఏదైనా చేయాలన్నా కూడా మీకు న్యాయపరంగా బలమైన గన్ను ఉంటే కానీ మీరు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఒక్క న్యాయవాది కరెక్ట్ గా ఉంటే కనుక కొన్ని వేల మందికి సమానం. కాబట్టి ఈ సంస్థలో మంచి సేవాభావం ఉన్న సిస్టర్స్ చాలా మంది ఉన్నారు. సేవాభావం ఉంది, మంచివాడు. కానీ అన్యాయం ఎదిరించాలంటే నిల్చోవడానికి ఆయుధం ఏంటంటే న్యాయపరంగా
ఉండాలి కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను కూడా ఈరోజు కోర్టు చాలా బిజీగా ఉన్నా, రమ్మంటే రావడానికి కారణం ఏంటంటే ఏ కార్యక్రమం కూడా మీ కార్యక్రమం నేను మిస్ అవ్వాలని ఎప్పుడు కోరుకోను. ఎందుకంటే మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు కూడా స్ఫూర్తిగా ఉంటుంది. నాకు కూడా కొన్ని విషయాలు తెలిసి మిగతా సంఘాల్లో కూడా వాళ్ళని కూడా మోటివేట్ చేయాలి. ఎందుకంటే సమాజంలో ఒకే ఏరియా బాగుండాలి, ఒకేలా బాగుండాలి ఎప్పుడు కోరుకోవాలి. సమాజంలో అందరూ బాగుండాలని కోరుకునేవాడు కాబట్టి ఈ యొక్క మంచి చెడులు అందులో డిస్కస్ చేయడానికి అందరితో కలవడం అవసరం కాబట్టి మీరు చేసే మంచి కార్యక్రమాలు ఈరోజు ఇది ప్రాపర్టీ మీరు ఓపెన్ చేశారు. ఇది చాలా గొప్ప విషయం, శాశ్వతంగా ఉండే విషయం. మొన్నేమో ఒక పెద్ద మీటింగ్ హాల్ ఓపెన్ చేశారు, తర్వాత ఎన్నో మీటింగ్ కండక్ట్ చేశారు. రకరకాల చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగున్నాయి కాబట్టి మాలాంటి కూడా చాలా ఆనందంగా ఉంటుంది పార్టిసిపేట్ చేయడానికి. మరి అన్ని విధాలుగా సమాజంలో కేవలం సేవ చేయాలనే ఒక భావంతో ఈ కుటుంబాన్ని ఇటు కూడా వాళ్ళకి ఎన్నో అర్హతలు ఉన్నా కూడా మీరు ఒక విషయం మేము చూస్తే చాలా ఆశ్చర్యపోయింది ఏంటంటే ఇక్కడ ఉన్న సిస్టర్లు చాలా మంది ఎంత వాళ్ళకి ఇది ఉందంటే వాళ్ళు నిజంగా తలుచుకుంటే కొన్ని లక్షలు ఈజీగా నెలకి సంపాదించే స్థాయిలో ఉన్న ఒక గొప్ప వ్యక్తులుగా వాళ్ళు ఉండొచ్చు. ఉంటున్న వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కూడా మీరు గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళకి స్వయంగా వాళ్ళకి ఏం లాభం లేకపోయినా సమాజం బాగుండాలి, మంచి జరగాలి, తద్వారా మాకు పుణ్యం రావాలని చెప్పి వాళ్ళు చేస్తున్న గొప్ప పనులు ఇలాగే ఫాదర్ గారు అందరూ కూడా ఇది కుల మతాలకు అతీతంగా సమాజానికి ఎవరు మంచి చేసినా కూడా వాళ్ళు సమాజానికి కావాల్సిన కాబట్టి వాళ్ళందరికీ ఆస్తులు కాబట్టి వాళ్ళందరూ కూడా బాగుండాలని మనం కోరుకుంటూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.